విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉక్కు కార్మికులు, నిర్వాసితులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మరి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పి మరి వర్షాకాలం పార్లమెంట్ సమావేశంలో సాక్షిగా మరి స్టీల్ మంత్రి గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి దాని సందర్భంగానే నిన్న ఆదివారం నాడు 32 యూనిట్లని ప్రైవేటీకరణ చేస్తూ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఈఓఐ అనేది రిలీజ్ చేశారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ స్టీల్ ప్లాంట్ యూనిట్లన్నీ కూడా మీరు మెయింటైన్ చేయడానికి మీరు టెండర్లు వేయండి అని చెప్పి, ఇప్పుడేమో ఒక పక్క మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయిందని చెప్పి 10,000 మంది కార్మికుల్ని రోడ్డు మీద పెట్టి మళ్ళా ఈఓఐ రిలీజ్ చేసి బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో, జార్ఖండ్ నుంచో, గుజరాత్ నుంచో మరి కార్మికులు తీసుకొచ్చి పని చేయించుకోవడానికి యాజమాన్యం కుట్ర పన్నింది. దయచేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని. దాని ద్వారాగానే కార్మికులు కానీ ప్రజలు నమ్మి ఈరోజు ఎక్కడా లేని భారీ మెజార్టీ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చారు అంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని మీరు వాడుకున్నారు, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతా ఉన్నారు. కానీ 10,000 మంది కార్మికులు రోడ్లను పెడితే మీరు స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మిగతా ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు మీరు ఈ యొక్క నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు? ఇది ప్రాణ త్యాగాలతోటి పోరాటం వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రజల మీద ఉంది.